పేషెంట్ని బయటికి వెళ్ళమని పక్క వాళ్ళతో చెప్పారంటే అదేదో చాలా పెద్ద జబ్బే అయి ఉంటుంది. ప్లీజ్ చెప్పండి, అది ఎంత పెద్ద జబ్బైనా తట్టుకోగల శక్తి నాకుంది. చెప్పండి ప్లీజ్. డాక్టర్ గారు నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద జబ్బా ఎలా తట్టుకుంటాను? హార్డ్లీ 2-3 monthsకి మించి బతకమని చెప్పారు. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఏంటండి ఆ డిసిషన్? నీకు ఈతొచ్చా? రాదండి. బాబు డెప్త్ ఎంత? ఇక్కడ 10 feet. ఓ కరెక్టే ఉంటుంది. ఎందుకండి? కలిసి బతికే అవకాశం ఎలాగూ లేదు. అందుకే కలిసి చచ్చిపోదాం. ఇప్పుడే ఇక్కడే. ఆల్రెడీ ఒకసారి సూసైడ్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ నీకుంది కదా, కాబట్టి ఫస్ట్ నువ్వు. అయ్యయ్యో, నువ్వు పెద్ద బుద్ధి అనుకున్నాను. పర్లేదు, నీకు 10 marks ఇవ్వచ్చు. నీ అబ్బాయి రేయ్, కోకిల ఎక్కడరా? పిచ్చి మధ్యలో బండి ఆపి పిచ్చి పిచ్చి కొచ్చలేంట్రా పక్కగా. బాబోయ్, వీడా బకరగాడు. ఏయ్ సచ్చినోళ్ళారా, మళ్ళీ మొదలు పెట్టారా? వస్తున్నానుండండి. రే బకరా, ఏంట్రా ఇది? రేపులో తాళ్లా ఉన్నావు. పిల్లలతో క్రికెట్ ఏంట్రా నీకు? ఇదేమైనా క్రికెట్ గ్రౌండ్ అనుకుంటున్నావా, లేకపోతే నువ్వేమైనా సచిన్ టెండూల్కర్ అనుకుంటున్నావా? ఓయ్ హీరో, వింటున్నావా? కొత్తగా వచ్చావా? ఎక్కడ్రా మీ ఇల్లు? అయ్యో, చూసావా, మీ గ్లాస్ పగిలినప్పుడు మీకెంత బాధేస్తుందో, మా గ్లాస్ పగిలినప్పుడు మాకు కూడా అంతే బాధేస్తుంది. అది మా ఇల్లు కాదండి. ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నా మూడ్ బాలేదు. మూడు బాగాలేనప్పుడే బయటికి వెళ్ళాలి. ఏ అభి దగ్గరికైతే నేను రాను రాహుల్. కాసేపు సైలెంట్ గా ఉంటావా? చూడండి, ఈరోజు అక్క పుట్టినరోజు. అక్క వచ్చి కేక్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మీ అందరికి ఇస్తాను, సరేనా? మేడం, రామ్మా. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే, కానీ ముందు వెనక అంతే. నీకు అమ్మ ఒక్కతే లేదు, కానీ వీళ్ళకి ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలోనే అందరినీ చూసుకుంటారు, పండుగలు చేసుకుంటారు, పుట్టినరోజులు చేసుకుంటారు, అన్నీ మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉంటారు.
నువ్వెందుకమ్మా ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి బాధపడతావు? అన్నీ మర్చిపో, ఆనందంగా ఉండు. నేను నీకు అమ్మను కానా? నన్నే అమ్మనుకో. రా, కేక్ కట్ చెయ్యి. హాయ్. యా ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. గుడ్ టేస్ట్. థ్యాంక్ యూ. కూర్చోండి. మీ చేయి చూపించండి. నా కోసం చేసిన ఫైట్ మీ జీవితాన్ని మార్చేసినట్టుంది. అదేంటండి? మీ రేఖలన్నీ మధ్యలోనే కట్ అయిపోయాయి. రాత్రి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. బదులుగా నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. యా, ఓకే. మీ మీద ప్రయోగం చేయట్లేదండి, నాకు ఇంజెక్షన్ చేయటం వచ్చు. మా ఇంట్లో ఎవరికేం వచ్చినా నేనే ఇంజెక్షన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. నేను ఇప్పుడు దాకా ఇంజెక్షన్ తీసుకోలేదు. అయితే ఇంకా బెటర్, నేనే ఫస్ట్ అన్నమాట. నా హ్యాండ్ చాలా మంచిదండి. వద్దండి ఇందులో భయపడేదేంటి? ప్లీజ్ అండి. ఏమండి? హే, జస్ట్ రిలాక్స్. వద్దండి ప్లీజ్. రాహుల్, వద్దండి రాహుల్ నా మాట వినండి. ప్లీజ్ అండి. రాహుల్ ఇంత చిన్నదానికి ఏంటి? ప్లీజ్ అండి. ఏయ్, వద్దండి, భయం అని చెప్పాను కదా. రాహుల్ 24 hours లో ఇంజెక్షన్ తీసుకోవాలి. ప్లీజ్ అండి. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అయ్యో రాహుల్, ప్లీజ్ అండి. నొప్పి లేకుండా నేను ఇంజెక్షన్ చేస్తానంటున్నాను కదా. నా పెయింటింగ్ మీ రూమ్ లో? అంతకన్నా పెద్ద పెయింటింగ్ ఇక్కడుంది. కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాము. మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, విజయనగరం, విజయవాడ శ్రీ ఫిలిమ్స్ డి విశ్వనాథ శర్మ వారి బృందము, సఖినేటిపల్లి రుద్రరాజు లింగమూర్తిరాజు గారు వారి సహోదరులు, అమలాపురం కమలేశ్వర్ టాకీస్ ప్రొప్రైటర్ తాతరారు వారి బృందము, పాలెపులంక ఎస్ సత్యనారాయణ గారు వారి బృందము మరియు మా చిత్రం అవుట్డోర్ షూటింగ్ సమయంలో సహృదయంతో సహకరించిన ఆంధ్ర ప్రేక్షక మహాశయులకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూపుతున్నాడు. ఇది జ్యోతి, ఇది జ్యోతి, ఇదే ఆత్మజ్యోతి. దీనికి ఆద్యంతాలు, చావు పుట్టుకలు లేవు. కానీ పుట్టిన ప్రతి జీవికి చావు ఉంది. అలాగే చనిపోయిన ప్రతి జీవికి మరలా పుట్టుతుంది. అఖిలమైన ఆత్మ వేరే వేరే దేహాలను డాడీ, 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 మీ డాడీకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏమైనా ఛాన్స్ ఇప్పించొచ్చు కదా. సారీ, ఏఎన్ఆర్కి నా వాయిస్ సూట్ కాదమ్మా. బ్యాడ్ థాట్. అయ్యో, బాబు మూవీ నాన్నమ్మంత తొందరగా ఎందుకు పోయిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఏముంది ఆ సినిమాలో? అస్తమానం అదే చూస్తుంటాడు. అయ్యో, దెబ్బ తగిలినట్టుంది. అయ్యో పర్లేదండి. ఓ గాడ్. అవును, ఈ గంగ గత జన్మ ప్రేమికుడు ఇది అది అని అందరిని ఆట పట్టిస్తుంటే నువ్వు చాలా ఫాస్ట్ అనుకున్నానే. నీకు కరాటే కుంఫు అలాంటివి వచ్చి ఉండాలి మరి. వచ్చు, కొంచెం కొంచెం. మరేం వాళ్ళతో చేయలేదు? నాకు కొంచెమే వచ్చు, వాళ్ళకి పూర్తిగా వచ్చు కదా. గుడ్ జోక్. మిమ్మల్ని ఒక సీరియస్ క్వశ్చన్ అడగొచ్చా? ప్రేమ మీద మీకు ఎందుకండి అంత చీప్ ఒపీనియన్? ప్రేమ మీద చీప్ ఒపీనియన్ ఉన్నది నాకు కాదు, మీ మగాళ్ళకి. లేకపోతే ఏంటి, గత జన్మలో నువ్వు నా ప్రేమికుడివి అనగానే పరిగెత్తుకొచ్చాడువేనా? ప్రేమ అనేది
ఇక్కడ పుట్టాలి, ఇక్కడ తెలియాలి. అయినా ఈ పెళ్లికి ముందు ప్రేమల మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. అదేంటండి ఆగిపోయారు? ఇటువంటి అభిప్రాయం ఉన్న అమ్మాయితో కలిసి నడవరా? అది కాదండి, మ్. మా రూమ్ వచ్చేసింది. ఇదేనా? టెరెస్. ఓ మీరు బండి ఇక్కడ పార్క్ చేస్తే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అయ్యో, ఇప్పటికే చాలా శ్రమించాను. దగ్గరేగా, నేను వెళ్తానులేండి. అది కాదు, మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ మీరు వస్తారు కదా. బాయ్.